जय अचल सद्गुरु प्रेम महाराजకు జై. మా గురువు గారైన శ్రీ శ్రీ నిజానంద మిట్టపల్లి సత్యనారాయణ గారు, అమ్మ చంద్రమమ్మ గారు, మరి మా గురువు గారైన 16వ సంవత్సరం ఆరాధన కార్యక్రమం నిన్న ఈరోజు చాలా గొప్పగా జరిగింది. అందులో భాగంగా మరి ఈ ఆశ్రమ అధ్యక్షులు కృష్ణమూర్తి గారు ఎంతో కృషితోని ఈ కార్యక్రమం నడిపించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఎవరి గురించి ఆరాధన జరుగుతుంది, ఎవరి గురించి మాట్లాడాలి అని అనుకుంటే, ఈరోజు ముఖ్యమైనది మనకి ఏంటంటే మిట్టపల్లి సత్యనారాయణ సద్గురు రాజీవ్ గారి ఆరాధన. వారు చేసిన సేవలు, వారి గురువుగారికి చేసిన సేవలు, వారి గురువుగారికి ఎన్నో ఆరాధనలు చేశారు, ఎంతో కృషి చేశారు. అందుకని ఈరోజు మరి ఈ కార్యక్రమం నడుపుతున్నారు కృష్ణమూర్తి గారు. అందుకని ఏది ఊరికే రాదు, ఎవరైనా ఎంతో కష్టపడాలి, శ్రమ చేయాలి, సేవ చేయాలి. మా గురువుగారైన శ్రీ నిజానంద మిట్టపల్లి సత్యనారాయణ గారు, మరి షేక్ బుర్హానుద్దీన్ సద్గురుల వారికి మరి వారు చేసిన సేవ అంతా ఇంత అని చెప్పటానికి అది సాధ్యపడదు. ఎవరికైనా గురుసేవ చేయాలంటే అంత సులభమైంది కాదు. అది మా గురువుగారికే సాధ్యపడింది. అట్లనే మళ్ళీ ఇప్పుడు కృష్ణమూర్తి గారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ అలాగనే సేవ చేస్తున్నారు. ఆ సేవ చేయటం అందరికీ సాధ్యపడదు, సాధ్యం అవుతుంది మా కృష్ణమూర్తి గారికి. అందుకని వారు రాసిన తత్వం ఒకటి, ఎంత మంచి గురుడు దొరికినే ఓయమ్మ నాకు ఎంత మంచి గురుడు దొరికినే అనే తత్వం మా గురువుగారు రాసి ఉన్నారు. అది ఒకటి గుర్తు చేసాం. అందుకనే వారిని చూసిన క్షణంలోనే మటుమాయం అయిపోయిద్ది ఏదైనా సరే. వందనమయ్యా ఓ సత్యయాఖ్య, మీ పాదాలు మది నిల్పి కొలిచి తినయ్యా, వేడి తినయ్యా, మేము తలచిన జ్ఞానంబు కలిగేనయ్యా, కర్మ వెంటనే కాలిపోయేనయ్యా, ఓ గురుదేవ మా పైన కరుణించుమా, వందనమయ్యా ఓ సత్యయాఖ్య. జై సద్గురు మహారాజ్కు జై. మరి నాకు అవకాశం ఇచ్చినందుకు కృష్ణమూర్తి గారికి ధన్యవాదాలు చెప్తూ, మీరందరూ గురువుగారి ఆరాధనకు వచ్చిన గురువులందరికీ, భక్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుగు నేను సెలవు తీసుకుంటున్నాను. జై సద్గురు మహారాజ్కు జై. చెప్పే కదా, బాజీ మా కుటుంబ సభ్యుడు. బాజీ నేను ఒకే గురువుగారి శిష్యులమే కాదు, ఇద్దరి శరీరాలు వేరైనా ఒకే ఆత్మలాగా చాలా కాలం నుంచి కూడా కలిసి జీవించాము, ఇప్పటి వరకు కూడా జీవిస్తూ ఉన్నాము. ఎందుకంటే నాకు బాజీకే కాదు మా కుటుంబ సభ్యులందరికీ కూడా మేము మా నాన్నగారు అని అనుకోలే, గురువుగానే ట్రీట్ చేసినాం. మామూలు జనరల్గా ఎక్కడంటే లోకంలో కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి వాళ్ళని గురువుగా రిసీవ్ చేసుకోవడానికి కొంచెం టైం తీసుకుంటుంది, కానీ మేము అలా కాదనమాట. తండ్రిగా కంటే కూడా మేము గురువుగానే ఎక్కువ భావించాము, ప్రేమించాము, ఆరాధించాము. అర్థమైందమ్మా? ఇప్పుడు బాగా చెప్పాడు. మరి ఈరోజు ఎవరిది ఆరాధన జరుగుతుంది, వచ్చిన వాళ్ళు ఎవరి గురించి ఉపన్యాసం చెప్పారని అడిగారు. మరి శ్రీ శ్రీ నిజానంద మిట్టపల్లి సత్యనారాయణ రాజు గారి ఆరాధన అయితే వారి గూర్చి ఏం చెప్పారు, ఎవరు చెప్పారు అని ప్రశ్నించారు. అయితే వారి గూర్చి తెలిసిన వాళ్ళు వస్తే చెప్తారు. కాకపోతే ఇక్కడ అంటే వారి
కుటుంబ విషయాలు కానీ వారు గురువు గారికి ఎలా సేవ చేశారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ వచ్చిన వాళ్ళు చెప్పలేదు. కానీ వారు గురువుగారి దగ్గర ఎలాంటి జ్ఞానాన్ని తెలుసుకున్నారో అది చెప్పారు. శ్రీ శ్రీ దయానంద షేక్ బుర్హానుద్దీన్ సద్గురు ప్రభుల వారి ద్వారా శ్రీ 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 నిజానంద మిట్టపల్లి సత్యనారాయణరాజు గారు ఎలాంటి జ్ఞానాన్ని పొందారు, వారు ఎలా జీవించారు, ఆ జ్ఞానాన్ని వాళ్ళ యొక్క శిష్యులకు ఎలా అందించారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళ గురువులందరూ సూచించారు. ఎందుకంటే వారి యొక్క దగ్గరగా జీవించిన వాళ్ళు అయితే చెప్పగలుగుతారు. మహా అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళలో కాసింగ్ గారు ఉన్నారనుకోండి, కాసింగ్ గారు గురువు గారిని కూర్చోమన్న 2 మాటలు చెప్పగలుగుతారు. మరి పరమేశ్వర రెడ్డి గారు ఉన్నారు, మరి గురువు గారిని చూడలేదు, వారు ఎలా చెప్తారు? అంటే ఒకసారి మనం మా గురువుగారు ఇట్లా అని మనం ఏమైనా కొన్ని మా విషయాలు చెప్పుంటే వారు చెప్పగలిగేవారు. కాబట్టి ఎందుకంటే పరిచయం తక్కువ ఉంది కాబట్టి, పరిచయం తక్కువ ఉంది. అప్పటికి కూడా మనం మన సాంప్రదాయంలో ఉన్నటువంటి గురువులు సచ్చరిత్ర పుస్తకాన్ని కూడా ప్రింట్ చేయించాం. చాలామంది పారాయణం కూడా చేస్తారు. మామూలుగా సాయి సచ్చరిత్ర ఇవన్నీ ఎట్లా పారాయణం చేస్తున్నారో మన సాంప్రదాయంలో ఉన్నటువంటి మోహియుద్దీన్ సద్గురువుల వారి కాడి నుంచి నాయన గారి వరకు ఉన్నటువంటి ఈ వంశ పరంపరలో ఉన్నటువంటి సద్గురువుల చరిత్రలన్నీ కూడా మనం సమీకరించి వాటన్నిటిని కలిపి ఒక బుక్గా ప్రింట్ చేస్తే చాలామంది ఇవి సద్గురువుల చరిత్రను పారాయణం చేసేటువంటి వాళ్ళు కూడా చాలామంది మనకు ఉన్నారు. వాళ్ళకు కొంచెం ఇది అవగాహనలో ఉండేటువంటి అవకాశం అనేటువంటిది ఉంది. సో గురువుగారి ఆరాధన అంటే గురువుగారు ఏ జ్ఞానం తెలుసుకున్నారో ఆ జ్ఞానాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఇక్కడికి వచ్చినటువంటి గురువులందరూ కూడా ఆ జ్ఞానాన్ని, మన గురువుగారు ఏ జ్ఞానాన్ని తెలుసుకున్నారో, ఏ జ్ఞానాన్ని నలుగురికి అందించారో ఆ జ్ఞానాన్ని మనందరికీ గుర్తు చేశారు. మనం గురువుగారి ద్వారా తెలుసుకున్న జ్ఞానాన్ని మళ్ళీ ఇక్కడికి వచ్చినటువంటి గురువులు కూడా ఒకసారి గుర్తు చేశారు. అంటే మన గురువుగారు ఒక ఎరుక పరిపూర్ణమే చెప్పలేదు, అన్నీ చెప్పారు. సాంఖ్యం, తారకం, అమనస్కం, పరిపూర్ణం, కర్మ, భక్తి, జ్ఞానం, వైరాగ్యం, అభ్యాసం, ధ్యానం ఇవన్నీ చెప్పారు. అనేకమైనటువంటి సూచనలు, సూత్రాలు మనకు అందించి ఈ మార్గంలో నుంచి జారిపోకుండా నిలబడి ఉండటానికి కాంక్రీట్గా ఉండేటువంటి జ్ఞానాన్ని మనకు వారు అందించారు. మరి వారిని ఆశ్రయించినటువంటి సదానంద ఫస్ట్ పీరియడ్ సీతమ్మ గారు కూడా సేమ్ అలాగే ఆచరించారు. ఓకే, అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.